చంటి నీకేం కాలేదు కదా? రే చంటి, నువ్వేం చేసుకోలేదు కదరా? నాకేమైంది? నేనేం చేసుకుంటాను? ఏం మాట్లాడుతున్నారు మీరంతా? అది కాదురా, అక్షితతో ఏదో గొడవైందంట కదా. నువ్వు ఆవేశంతో తాడు తీసుకుని లోపలికొచ్చావంట. నువ్వే ఆగాయిత్యం చేసుకుంటావు అని టెన్షన్ పడుతున్నావు. గొడవ పడిన మాట నిజం, తాడు తీసుకొచ్చిన మాట నిజమే. మరి సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేయలేదు? ఏ డిసప్పాయింట్ అయ్యావా? బూనా, ఏం మాట్లాడుతున్నావు? రే, గొడవ జరిగితే నువ్వు తాడు తీసుకొని లోపలికి వస్తే ఏమనుకుంటారా? అసలు తాడెందుకు తీసుకొచ్చావురా? అక్కడ ఊరికే పడి ఉందని చెప్పి అక్కడెందుకులే రూమ్లో ఒక మూలను పెడదామని తీసుకొచ్చాను మమ్మీ. అవునా, నువ్వేదో సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికే తాడు తీసుకొచ్చావని నేను అనుకున్నాను. అసలు గొడవ ఎందుకు జరిగింది? నువ్వు చంటినేమన్నావు? నేనేమనలేదు. తననెందుకు అడుగుతావు వదినా? నన్ను అడుగు. నేనంటే తనకిష్టం లేదంట. కారణం నేను లావుగా ఉన్నానంట. బయట అందరూ తనని కామెంట్ చేస్తున్నారంట. తనలాగా నాజుగ్గా నేను లేనంట. నీకసలు బుద్ధుందా? తను లావుగా ఉంటే ఏంటి నష్టం? ఏ ఈరోజు సడన్ గా లావిక్కడా? అలా ఉన్నప్పుడే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. తను లావుగా ఉన్నప్పుడు, నచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు, ప్రేమించడం ఎందుకు? నా కర్మ కాలిపోయి చేసుకున్నాను. బయట అందరూ నన్ను ఎంతలా కామెంట్ చేస్తున్నారో తెలుసా? అప్పటికి 1కి 10 సార్లు చెప్తూనే ఉన్నాను, సన్నబడు సన్నబడు అని. కానీ ఓ కంచాలు మింగడం తప్ప ఎప్పుడైనా నా గురించి ఆలోచించాడా? సన్నబడ్డాడా? ఇలాంటి వాడితో ఎలా కాపురం చేయాలి? ఏయ్, దాన్ని కొడతావేంటే? మరి ఎవరిని కొట్టాలత్తయ్య? మీ చిన్న కొడులు మీ కొడుకుని పట్టుకుని ఏం మాట్లాడిందో విన్నారు కదా. నేనంటే బయట నుంచి వచ్చిన దాన్ని, బయట దాన్ని, పరాయి దాన్ని కాబట్టి లావుగా ఉన్నావు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అని చెప్పి మీ కొడుకు కామెంట్ చేస్తారు, మీరు కామెంట్ చేస్తారు, ఆనందపడతారు. కానీ చంటి మీ చిన్న కొడుకే కదా, పరాయివాడు కాదు కదా. అతన్ని పట్టుకుని మీ చిన్న కోడలు మీ ముందే అలా మాట్లాడుతుంటే మీరు తన చెంప పగలు కొట్టాలి. నేను కొడితే ఎందుకు కొట్టావని అడుగుతారేంటి? కరెక్ట్గా అడిగేవమ్మా. ఏమే, నా మనోడు లావుగా ఉన్నాడా? అందుకే నీకు నచ్చట్లేదా? అందరూ కామెంట్లు చేస్తున్నారా? అంత ఇష్టం లేనప్పుడు విడాకులిచ్చి బయటకు పోవే. వాడింట్లో ఉంటూ వాడి సొమ్ము తింటూ ఇంకా ఎందుకు ఇక్కడ ఉంటున్నావే? విడాకులు ఇవ్వడం ఏంటండి? అంత ఇష్టం లేనిదైతే చంటి రూమ్లోకి వచ్చి తలుపేసుకోగాని అంత కంగారు ఎందుకు పడుతుంది? తను కంగారు పడింది నా మీద ప్రేమతో కాదు. నేను చస్తే ఆ కేసు తన మీద ఎక్కడొస్తుందో అని భయంతో వచ్చిన కంగారది. చూడు అక్షిత, నువ్వు ఇంట్లో ఎలా అయినా ఉండు, ఎవరితో ఎలాగైనా మాట్లాడు, కానీ మా తమ్ముడి విషయంలో వాడిని హర్ట్ చేసేలా మాట్లాడితే మాత్రం ఇక్కడెవరూ సహించరు. నువ్వా మా తమ్ముడు అనే పరిస్థితి వస్తే మా కుటుంబానికి మా తమ్ముడే ఎక్కువ, నువ్వు కాదు. చంటి నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. కానీ అదెందుకు నీకు అర్థం కావట్లేదో నాకైతే తెలియట్లేదు. బావగారు స్లిమ్గా ఉంటారు, ఫిట్గా ఉంటారు, లక్షలు సంపాదిస్తారు, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అని ఎంతసేపు ఆయన గురించే పొగడ్డం కాదు. పెళ్ళైన ఆడది తెలుసుకోవాల్సింది నా భర్త స్లిమ్గా ఉన్నాడా, ఎన్ని లక్షలు సంపాదిస్తాడని కాదు, నాతో ఎంత ప్రేమగా ఉన్నారు, నేనంటే ఆయనకెంత ఇష్టం ఉందని చూసుకోవాలి. అందరిలో అన్ని గుడ్ క్వాలిటీస్ ఉండవు.
సన్నబడాలని నువ్వు కోరుకోవడం తప్పనట్లేదు, కానీ లావుగా ఉన్నాడని అసహించుకుని మాట్లాడడం తప్పు అంటున్నాను. అదే నువ్వు చంటితో ప్రేమగా ఉండి మీరు సన్నపడండి అని ప్రేమగా చెప్తే తను ఆలోచిస్తాడు. అరే నా భార్య కోరుకుంటుంది ఇలా ఉండాలి అని చెప్పి తను ట్రై చేస్తాడు. అది మానేసి నువ్వు లావుగా ఉన్నావని అసహించుకోవడం మొదలు పెడితే మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది కానీ ప్రేమ పెరగదు. ఇది మీ ఇద్దరి మధ్య కాదు, ఏ దంపతుల మధ్యనా అంతే. కాలు చేతులు లేకుండా మెదడు ఎదగకుండా అంగవైకల్యంతో పుట్టిన బిడ్డని ఏ తల్లి కాదనుకోదు, పారేసుకోదు. ఆడది భర్తకి భార్యలా ఉండడమే కాదు, తల్లిలా కూడా ఉండాలి. నువ్వు లావుగా ఉన్నావు కాబట్టి నాకు నచ్చట్లేదు అని తల్లిదండ్రులన్నా, నువ్వు లావుగా ఉన్నావు కాబట్టి నాకిష్టం లేదు అని భార్యన్నా, నా దృష్టిలో వాళ్ళకంటే మూర్ఖులు ఎవ్వరూ ఉండరు. ఏ భార్యైనా క్యాలిక్యులేట్ చేయాల్సింది భర్త అందాన్ని, వెయిట్ ని కాదు, తన మనసుని, తన మనసులో ఆ భార్యకున్న స్థానాన్ని. లావుగా ఉన్నాడు కాబట్టి నాకిష్టం లేదు కాబట్టి ఏదో ఆవేశంలో మాట్లాడేశాను అంటున్నావు. తను కూడా సరే అంత ఇష్టం లేనప్పుడు నువ్వెందుకో అనుకున్నాడనుకో, విడాకులు ఇచ్చేశాడనుకో, ఎక్కువ నష్టపోయేదెవరు? ఇలా మాట్లాడినందుకు మరో అత్తగారైతే చెంప పగలగొట్టి మెడపట్టి ఇంట్లో నుంచి ఎప్పుడో గెంటేసేవారు. కానీ మన అత్తయ్య అలాంటి వారు కాదు, దేవత. కోడల్లో కూడా కూతుర్లను చూసుకుంటుంది, అందుకే ఆవిడేం మాట్లాడలేదు. నేను లాగి పెట్టి కొట్టినా నీకే సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అది ఆవిడ గొప్ప మనసుకి నిదర్శనం. ఇంతలా నీకు సపోర్ట్ ఇచ్చే అత్తగారు నీకెక్కడైనా దొరుకుతుందా? ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే నీకే మంచిది. అక్షిత, చాంటీకి సారీ చెప్పు. ఈ ముక్కుబడి స్వారీలు ఎందుకులే మమ్మీ? అలా కాచంటే ఏదో చిరాకులో ఉన్నాను. ఆ టైంకి నువ్వు వచ్చేసరికి నేనేదో అలా మాట్లాడేశాను. నిజంగా నేను వంటి ఇష్టం లేకపోతే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానా? నేను ఇరిటేషన్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతానో నీకు తెలీదా? సారీ చంటి.